కథ చెప్పనాకు స్వాగతం. ఈరోజు నుంచి మనం అక్బర్ బీర్బల్ కథలు చెప్పుకుందాం. మొదటిగా అక్బర్ బీర్బల్ని ఎలా కలిశాడో చూద్దాం. అక్బర్ మూడవ మొఘల్ చక్రవర్తి. ఆయన ఆస్థానంలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉండేవాళ్ళు. వాళ్ళలో రాజా బీర్బల్ ఒకరు. ఆయనంటే చక్రవర్తికి ఎంతో ఇష్టం ఉండేది. బీర్బల్ చాలా బుద్ధివంతుడు కావడం ఇందుకు కారణం. రాజా బీర్బల్ కవిత్వం కూడా రాసేవాడు. అక్బర్ ఆయన్ని తన ఆస్థాన కవిగా నియమించుకున్నాడు. బీర్బల్ని తన సన్నిధిలోనే ఉంచుకోవడం చక్రవర్తికి ఇష్టం. బీర్బల్ వాక్చాతుర్యం, వివేకవంతమైన మాటలు అతనికి చాలా ఇష్టం. అక్బర్ చక్రవర్తికి వేటంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు బల్లో చదువుకునేటప్పుడు కూడా పాఠాలు ఎగరగొట్టి పారిపోయేవాడు. పంతులకి మస్కా కొట్టి గుర్రం స్వారీ నేర్చుకోవడానికి వేటకి వెళ్ళేవాడు. ఆయన పెద్దవాడయ్యాక ఆయన ఆస్థానంలో ఉన్న ఎవ్వరూ గుర్రం స్వారీలో కానీ వేటలో కానీ ఆయనకి సాటి రాలేకపోయారు. ఒకరోజు అక్బర్ పులిని వేటాడడానికని కొంతమంది ధైర్యవంతులైన సైనికులను వెంట పెట్టుకొని వెళ్తున్నాడు. ఎంత వేగంగా అంటే మిగిలిన వాళ్ళందరూ వెనకపడిపోయారు. రాజధాని ఆగ్రా నుంచి చాలా దూరం వెళ్ళిపోయారు. అక్బర్తో కొంతమంది సైనికులు మాత్రమే వెళ్ళారు. సాయంత్రం అయ్యింది. దారి తప్పిపోయాము అన్న సంగతి అప్పుడు గ్రహించారు. వాళ్ళు మెల్లగా ముందుకు వెళ్తున్నారు. బాగా చెమటలు కూడా పడ్డాయి. దుమ్మంతా కొట్టుకొని బాగా అలసిపోయారు. అలా 3 దారుల కూడలికి చేరుకున్నారు. హమ్మయ్య, ఇంకొచ్చేశాం అని చక్రవర్తి ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడు తన సిబ్బంది వైపు తిరిగి చూసి, ఎలా వెళ్దాం, ఏ దారి ఆగ్రాకెళ్తుంది అని అడిగాడు. అన్ని దారిలు ఒకేలాగా ఉన్నాయి ప్రభు, ఏ దారి ఆగ్రాకి వెళుతుందో చెప్పడం చాలా కష్టమని సిబ్బందిలో ఒకరు చెప్తారు. అప్పుడు ఒక యువకుడు ఆ దారిలో నడుచుకుంటూ వస్తున్నాడు. అమ్మయ్య, పర్వాలేదు అనుకుని అక్బర్ అతన్ని పిలిచాడు. చూడు బాబు, ఏ దారి ఆగ్రాకి వెళ్తుంది అని అడిగారు. అప్పుడు ఆ యువకుడు నవ్వడం మొదలుపెట్టాడు. హుజూర్, దారులు ఎక్కడికి కదలవండి, ప్రతి వాళ్ళకి తెలుసు. మరి ఈ దారి ఆగ్రాకి కానీ మరో చోటుకి కానీ ఎలా వెళ్తుంది అని తనలో తను ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. చక్రవర్తి ఎదుట ఎవ్వరూ నోరు మెదపలేదు. అవును, దారులు ఎక్కడికి వెళ్ళవు కదా అని చక్రవర్తి కూడా పెద్ద పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. కంగారుగానే వెనకాల ఉన్న సైన్యం కూడా నవ్వడం మొదలుపెట్టారు. నీ పేరేమిటి అని చక్రవర్తి ఆ యువకుణ్ణి అడిగాడు. మహేష్ దాస్ అని తన పేరు చెబుతూ, తమరి పేరేమిటి హుజూర్ అని చక్రవర్తిని అడిగాడు. చక్రవర్తి చేతుకున్న పెద్ద బంగారు కంకణాన్ని తీశాడు. ఆ కంకణాన్ని యువకుడికి ఇస్తూ, హిందూస్థాన్ చక్రవర్తి అక్బర్తో నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు. నీలాంటి ధైర్యవంతులు మా ఆగ్రా ఆస్థానంలో ఉండాలి. మహేష్ దాస్, నువ్వు మా ఆస్థానానికి వచ్చినప్పుడు ఈ కంకణాన్ని తీసుకునిరా, నిన్ను గుర్తుపడతాను. సరే, ఇంతకి మేం ఆగ్రా వెళ్ళగలిగే దారి ఏదో చూపించు అన్నాడు చక్రవర్తి. మహేష్ దాస్ వంగి వందనం చేసి రాజధానికి వెళ్ళే మార్గం చూపించాడు. చక్రవర్తి మరియు అతని సైనికులు ఆ దారి గుండా ఆగ్రాకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకి మహేష్ దాస్ అక్బర్ ఆస్థానంలో చేరి రాజా బీర్బల్గా ప్రసిద్ధి చెందాడు. బాగుంది కదా స్టోరీ. నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.